అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బడ్జెట్ గురించి మాట్లాడతాము. మరి ఈ బడ్జెట్ అనే టాపిక్ నుంచి అన్ని ఎగ్జామ్లో కూడా తప్పకుండా క్వశ్చన్లు వస్తాయి. సో మరియు బడ్జెట్ యొక్క రకాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్రెండ్స్ అంటే లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, మరి బడ్జెట్ అంటే ఏంటంటే రాబోయే ఆదాయాలు మరియు చేయబోయేటువంటి వ్యయాలు చేయబోయే వ్యయాల గురించి చెప్పేదాన్ని వ్యయాలు అంటే రాబోయే ఆదాయాలు ఎన్ని ఉన్నాయి, చేయబోయేటువంటి వ్యయాల గురించి తెలియజేసే దాన్ని ఏమంటారండి? బడ్జెట్ అంటారు. బడ్జెట్ అంటారు. అంటే ఆదాయాలు ఎన్ని వస్తున్నాయి, ఎంత వ్యయం చేస్తున్నాయని తెలియజేసేది బడ్జెట్ అంట. మరి రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడ వాడలేదు. చూడండి, రాజ్యాంగములో మరి రాజ్యాంగములో బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడ వాడలేదండి. రాజ్యాంగములో సో బడ్జెట్ అనే పదాన్ని బడ్జెట్ అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా వాడలేదు. మరి వాస్తవానికి బడ్జెట్ అనే పదము వాడలేదు. మరి ఏమనుంది రాజ్యాంగంలో? సో రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఎన్నో నిబంధన అంటే ఇక్కడ నిబంధన అంటే ఆర్టికల్. సో ఇక్కడ ఆర్టికల్ 112 ప్రకారం ప్రకారము ఏమని రాస్తుంది? వార్షిక ఆర్థిక నివేదిక, ఆర్థిక నివేదికని రాసి ఉంది. అంటే ఫైనాన్షియల్ అంటే యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్ అని రాసి ఉంది. యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్ అని రాసి ఉంది. సో ఇక్కడ యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్ అని దీనిలో రాసి ఉంది, రాజ్యాంగంలో రాసి ఉంది. అంటే బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో వాడబడలేదు. మరి ఏమైనా ఉంది బడ్జెట్లో? వార్షిక ఆర్థిక నివేదిక అని రాసి ఉంది. అంటే యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్గా రాయబడింది. మరి ఇక్కడ ఈ బడ్జెట్ యొక్క ప్రధాన అంశాల్లో భాగంగా మరి పూర్వకాలంలో ఈ యొక్క రైల్వే బడ్జెట్ అంటే సాధారణ బడ్జెట్ నుంచి సో రైల్వే బడ్జెట్ ఏర్పాటు చేయాలన్నటువంటి కమిటీ ఏదంటాడు అంటే సాధారణ బడ్జెట్ నుంచి. ఏ బడ్జెట్ అండి? సాధారణ బడ్జెట్ నుంచి మరి సాధారణ బడ్జెట్ నుంచి మరి రైల్వే బడ్జెట్ ఏర్పాటు చేసిన కమిటీ అంటే రైల్వే బడ్జెట్ ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ ఏదంటే ఆక్ట్వర్ కమిటీ. ఏంటండి? ఆక్ట్వర్. సో ఆక్ట్వర్ కమిటీ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే ఇక్కడ 1921లో ఈ ఆక్ట్వర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఆక్ట్వర్ కమిటీ ఏం చెప్తుందంటే సో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయాలన్నటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా? మరి బడ్జెట్లో ఉన్నటువంటి ఇంకా అంశాలు ఏంటి సార్ అంటే మరి స్వతంత్ర భారతదేశంలో సో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి అంటే స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే షణ్ముగం శెట్టి. ఎవరండి? షణ్ముగం అంటే షణ్ముగం సో షణ్ముగం శెట్టి. సో 1947లో సో షణ్ముగం శెట్టి సో స్వతంత్ర భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి షణ్ముగం శెట్టి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారంటే ఇక్కడ జాన్ మతాయి. ఎవరండి? జాను మతాయి. సో స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి షణ్ముగం శెట్టి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి జాన్ మతాయి. మరి ఇక్కడ బడ్జెట్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే అసలు బడ్జెట్ అనేది ఒక ఆంగ్ల పదం. బడ్జెట్ అనే పదం అండి, ఇది ఒక ఆంగ్ల పదం. మరి ఇక్కడ బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం తీసుకోలేదు అంటాడు. బడ్జెట్ అనేది ఆంగ్ల పదం. సో ఇక్కడ ఈ ఆంగ్ల పదాన్ని సో బొగెట్టా ఏంటండి? బొగెట్టా. సో ఇక్కడ బొగెట్టా అనేటువంటి సో ఇక్కడ ఏంటి? బొగెట్టా అనేటువంటి లేదా బొగెట్టా
సో బోగెట్టా అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం తీసుకోబడింది. ఫ్రెంచ్ భాషా పదము, ఫ్రెంచ్ భాషా పదం అంటే ఇక్కడ ఫ్రెంచ్ భాషా పదము అని ఇక్కడ బడ్జెట్ అనే ఆంగ్ల పదం అండి. ఈ యొక్క బడ్జెట్ ఆంగ్ల పదాన్ని బోగెట్టా లేదా బౌగెట్టా అంటారు. దీని ఇంకో పేరు కూడా ఉంది, బౌగెట్టా. దీన్ని బౌగెట్టా అనేటువంటి ఫ్రెంచ్ భాష పదం, బోగెట్టా లేదా బౌగెట్టా అనేటువంటి ఫ్రెంచ్ భాష పదం నుంచి తీసుకోబడింది. ఫ్రెంచ్ భాషలో బౌగెట్టా అంటే ఏంటి? ఫ్రెంచ్ భాషలో బౌగెట్టా అంటే తోలు సంచి. ఏ సంచి? తోలు సంచి. ఏ సంచి? తోలు సంచి. మరి ఇది అప్పుడు ఎందుకంటే సో తోలు సంచిలో మరో ఆదాయాన్ని అంటే డబ్బులు దాచిపెట్టేవారు కాబట్టి దాన్ని ఆ విధంగా తోలు సంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మరి కొన్ని అంశాలు ఇక్కడ చూద్దాం. సో బడ్జెట్ గురించి 112 నిబంధనల ప్రకారము కేంద్ర బడ్జెట్ను చూడండి. 112 అంటే రాజ్యాంగంలో 112 నిబంధనల ప్రకారము కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రవేశపెడతారు? ఇక్కడ ఆర్థిక మంత్రి. అంటే కేంద్రంలో అయితే కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రంలో అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రి. సో రాష్ట్రంలో అయితేనేమో 202 నిబంధనల ప్రకారము, 202 నిబంధనల ప్రకారము, దేశంలో అయితే 112 నిబంధనల ప్రకారము కేంద్ర బడ్జెట్ అంటే ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్సభలో ప్రవేశపెడతారు. ఎవరు? సో కేంద్ర ఆర్థిక మంత్రి. మరి రాష్ట్రంలో అయితే 202 నిబంధనల ప్రకారము సో రాష్ట్ర బడ్జెట్ను ఎవరండి? రాష్ట్ర ఆర్థిక మంత్రి. అంటే సో స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ ఏం చేస్తాడు? సో ఇక్కడ బడ్జెట్ను అంటే రాష్ట్రంలో ఇక్కడ శాసనసభలో ప్రవేశపెడతారు. అక్కడైతేనేమో లోక్సభలో, ఇక్కడ శాసనసభ. సో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెడతాడు. నెక్స్ట్ మరి ప్రపంచంలోని తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది? ప్రపంచంలోని తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దేశం ఏదంటే ఇంగ్లాండ్ దేశం అండి. ఏ దేశం అండి? ఇంగ్లాండ్ దేశం చూడొచ్చు. మరి భారతదేశంలో మరి మొట్టమొదటిసారిగా బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారంటే 1860వ సంవత్సరంలో మొదటిసారిగా జేమ్స్ విల్సన్ అండి. ఎవరండి? జేమ్స్ విల్సన్. ఇక్కడ జేమ్స్ విల్సన్ ఏ ప్రాంతంలో అంటే బెంగాల్ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు మొదటిసారిగా బడ్జెట్ను. భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు? బెంగాల్ ప్రాంతంలో. సో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? 1860వ సంవత్సరంలో. మరి ఆ సంవత్సరంలో మన భారతీయుడు ఎవరు సార్ అంటే పిసి మహల్నోబిస్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పిసి మహల్నోబిస్ అండి. ఈయన నిజంగా బడ్జెట్ పితామహుడుగా పిలుస్తారు. ఇతన్ని ఏమంటారంటే భారతదేశ బడ్జెట్ పితామహుడు ఎవరు? పిసి మహల్నోబిస్. మరి ఇక్కడ అదేవిధంగా 1921లో ఏ కమిటీ ఏర్పాటు చేస్తారు? ఆక్ట్వర్ కమిటీ ఏర్పాటు చేస్తారు. మరి ఆక్ట్వర్ కమిటీ ఏం చేసింది? సాధారణ బడ్జెట్ నుంచి సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ను వేరు చేయడానికి ఒక ప్రకటన చేసింది. మరి ప్రకటన చేస్తే ఎప్పటి నుంచి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ఆక్ట్వర్ కమిటీ ఆధారంగా రైల్వే అంటే సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు వేరు చేశారంటే 1921లో వేరు చేశారు. ఎప్పటి నుంచి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారంటే 1924-25 నుంచి అంటే 1924-25 నుంచి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు పూర్తిగా. సో రైల్వే బడ్జెట్ను అప్పటి నుంచి పూర్తిగా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఎప్పుడు విడదీశారంటే 1921లో. ఏ కమిటీ అంటే ఆక్ట్వర్ కమిటీ. ఆక్ట్వర్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి బడ్జెట్ సంబంధించినటువంటి ఎన్ని డిమాండ్లు ఉన్నాయి? అసలు బడ్జెట్ గురించి ఎన్ని డిమాండ్లు ఉన్నాయి? బడ్జెట్లో 109 డిమాండ్లు ఉన్నాయండి. అంటే బడ్జెట్ గురించి దాని సంబంధించి సాధించినటువంటి లక్ష్యాల గురించి ఎన్ని డిమాండ్లు ఉన్నాయంటే 109 డిమాండ్లు ఉన్నాయి. అందులో రక్షణ సంబంధించినటువంటి డిమాండ్లు ఎన్ని ఉన్నాయి? 6 డిమాండ్లు రక్షణ సంబంధించినవి ఉన్నాయి. మరి ఇక్కడ ఈ యొక్క మొత్తము 109 డిమాండ్లు ఒక మాటలో చెప్పాలంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? అంబులెన్స్ నెంబర్ అంతా 108, ఒకటి ఎక్కువ పెట్టుకోండి. బడ్జెట్ యొక్క మొత్తం డిమాండ్లు 108కు ఒకటి కలపండి. 108కు ఒకటి కలిపితే 109 అవుతుంది. సో 109 డిమాండ్లను ఎన్ని రోజులలో అంటే 26 రోజులలో ఆమోదించాలి. 26 రోజులలో ఆమోదించాలి. మరి ఇక్కడ బడ్జెట్ను ఏ సభలో ప్రవేశపెడతాము? లోక్సభలో. తప్పనిసరిగా రాష్ట్రంలో అవకాశం లేదు కాబట్టి లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. మరి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎవరి ఆమోదం అవసరము? రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఎవరి ఆమోదం అవసరము? రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉంటుంది. మరి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే 1867 కంటే ముందు అంటే 67 కంటే ముందు మరి ఆర్థిక సంవత్సరం ఏముండేది? ఆర్థిక సంవత్సరము 1867 కంటే ముందు మరి ఆర్థిక సంవత్సరం ఏముండేది సార్ అంటే
మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండే. మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండే. అంటే మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండేది. మరి ఏ సంవత్సరం నుంచి మనకు అడుగుతాడు? సో 1867 తర్వాత 1867 తర్వాత ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? ఏప్రిల్ 1 మొదలవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? మార్చి 31 ఎండ్ అవుతుంది. అంటే దీన్ని అదేవిధంగా ప్రణాళికలు ఏ నెలలో మొదలవుతాయి? ఏప్రిల్ 1 నుంచి మొదలవుతాయి. ఏ నెలలో ఎండ్ అవుతాయి? మార్చి 31లో ఎండ్ అవుతాయి. అదేవిధంగా బ్యాంకుల సంబంధించినటువంటి సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా సో ఏప్రిల్ 1 మొదలవుతాయి. మార్చి 31న లెక్కలన్నీ కూడా ఎండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మరి బడ్జెట్ యొక్క లక్ష్యాలు ఏంటి? అసలు బడ్జెట్ ఏ లక్ష్యాలతో ఏర్పాటు చేస్తున్నారు? అంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణ కోసం, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను నియంత్రించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ధరల స్థిరీకరణ, అంటే ధరలు అధికంగా పెరుగుతున్నాయి, వాటిని స్థిరీకరించాలి. అంటే సో ఏ విధంగా ఏ రేట్లు ఎంత ఉండాలి అనే అంశాన్ని కూడా సో బడ్జెట్లో లక్ష్యాలలో భాగంగా బడ్జెట్ యొక్క లక్ష్యం ధరల స్థిరీకరణ చేయాలి. నెక్స్ట్, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం. అంటే ఇక్కడ సో రోడ్ల అభివృద్ధి, నెక్స్ట్ ఇంకేంటి ప్రాజెక్టులు నిర్మించడము, మరియు అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఈ విధంగా ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం కోసము బడ్జెట్ యొక్క లక్ష్యం. నెక్స్ట్, పన్ను రేట్లు మారుస్తూ ఉండాలి. అంటే చూడండి, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా ఆ సంవత్సరంలో బడ్జెట్లో సో పన్ను రేట్లు అంటే ట్యాక్స్ రేట్లు అనేది స్లాబ్స్ మారుస్తూ ఉంటుంది. పన్ను రేట్లు మార్చడానికి నిధులు సేకరించడం కోసము పన్ను రేట్లు మారుస్తూ ఎక్కువ పన్ను రేట్లు వేస్తుంది, నిధులు సేకరించుకుంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ప్రభుత్వ నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలి? వివిధ రంగాలకు మరియు ఆర్థిక సామాజిక అంశాలకు ఎలా ఖర్చు చేయాలి, ఏ అంశాలకు ఎంత ఖర్చు చేయాలనేది సో ఆ విధంగా వాటి నిధుల యొక్క విడుదల చేయడానికి కూడా నిధులు సమకూర్చడానికి ఎలా సమకూర్చుకోవాలి, ఎలా వాటికి కేటాయించాలన్న అంశం కోసం కూడా ఆ లక్ష్యాలతోని ఈ యొక్క బడ్జెట్ అనేది ఏర్పాటు చేస్తారు. అన్ని రంగాలకు కూడా సమానంగా సో చేకూరాలనే ఉద్దేశంతో అనే లక్ష్యాలతోని బడ్జెట్ ఏర్పాటు చేస్తారండి. మరి ఇక్కడ భారతదేశంలో అంటే స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే షణ్ముఖం శెట్టి. ఎవరయ్యా? షణ్ముఖం శెట్టి. 1947 నవంబర్ 26 తేదీన స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది షణ్ముఖం శెట్టి. షణ్ముఖం శెట్టి. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంటే వ్యక్తి వస్తారంటే జాన్ మతాయి. ఎప్పుడంటే 1950 ఫిబ్రవరిలోని జాన్ మతాయి యొక్క విధానాన్ని అంటే ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి వస్తారంటే మొరార్జీ దేశాయి 10 సార్లు ప్రవేశపెట్టిండు. మొరార్జీ దేశాయి ఎన్నిసార్లు? 10 సార్లు ప్రవేశపెట్టిండు. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కింది వాళ్ళు ఎవరంటే మొరార్జీ దేశాయి చెప్పాలి. మరి ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన రెండవ వ్యక్తి వస్తారంటే చిదంబరం 9 సార్లు. రెండవ వ్యక్తి చిదంబరం. ఎక్కువ సార్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయి. నెక్స్ట్, బడ్జెట్లో ఉన్నటువంటి రకాల గురించి చూద్దాం. అంటే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి రకాలు చూసినప్పుడు అందులో సంతులిత బడ్జెట్ అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. దీన్ని ఏమంటారు? బ్యాలెన్స్ బడ్జెట్. అంటే ఇక్కడ ఏంటంటే సంతులిత బడ్జెట్ ఏంటంటే ఆదాయాలు వ్యయాలు సమానంగా ఉంటే వ్యయాలు సమానంగా ఉంటే ఆ బడ్జెట్ ఏమంటారంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం. దీన్ని సంతులిత బడ్జెట్ అంటాం. అంటే సంతులిత బడ్జెట్ అంటే ఆదాయాలు వ్యయాలు ఎలా ఉంటారంటే ఆదాయాలు ఈజ్ ఈక్వల్ టు వ్యయాలు ఇక్కడ సమానంగా ఉంటాయి. అంటే 100 కోట్ల ఆదాయం ఉంటే 100 కోట్ల వ్యయమే ఉంటుంది. ఇలా రెండు కూడా సమానంగా ఉంటాయి. అదే సంతులిత బడ్జెట్. నెక్స్ట్, మిగులు బడ్జెట్ అంటే ఏంటి సార్ అంటే ఆదాయాలు అంటే చూడండి, ఆదాయాలు ఎక్కువగా ఉండి ఆదాయాలు అనేది ఎక్కువగా ఉన్నాయండి. ఆదాయాలు ఎక్కువగా ఉండి వ్యయాలు తక్కువగా ఉంటే
వ్యయాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి, వ్యయాలు ఏమున్నాయి, ఇక్కడ వ్యయాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాము? సో ఇలా ఉంటే దీన్ని మిగులు బడ్జెట్ అంటాం. మిగులు బడ్జెట్ అంటాం. మిగులు బడ్జెట్ అంటే ఈ మిగులు బడ్జెట్లో ఏంటి సార్ అంటే, సో ఆదాయాలను ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే సో 120 కోట్లు సో ఆదాయాలు ఉంటే ఇక్కడ ఎంత ఉంది? సో 60 కోట్ల వ్యయాలు ఉన్నాయి. 60 కోట్ల వ్యయాలు ఉన్నాయి. ఎంత మిగిలి ఉంది? ఇక్కడ ఇంకా 60 కోట్ల మిగిలి అనేది జరిగింది. ఆదాయాలు అనేది ఉంది. అంటే ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి, వ్యయాలు తక్కువగా ఉన్నాయి. సో అలాంటి బడ్జెట్ను మిగులు బడ్జెట్ అంటాం. సో ఇక్కడ దీన్ని సో మిగిల్ బడ్జెట్ను సర్ప్లస్ బడ్జెట్ అంటారు. దీన్ని ఏమంటారు? సర్ప్లస్ బడ్జెట్ అంటాము. నెక్స్ట్ సో లోటు బడ్జెట్ అంటే డెఫిసిట్ బడ్జెట్. ప్రస్తుత కాలంలో రాష్ట్రాల్లో కానీ మరియు దేశంలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఏంటంటే లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ అంటే ఏంటి సార్ అంటే ఆదాయాలు తక్కువగా ఉండి, లోటు బడ్జెట్ అంటే ఏంటి సార్ అంటే ఆదాయాలు తక్కువగా ఉండి మరి ఏమి ఎక్కువ ఉన్నాయి సార్? ఆదాయాలు తక్కువగా ఉండి వ్యయాలు ఎక్కువగా ఉండేటువంటి బడ్జెట్. వ్యయాలు ఎక్కువగా ఉండేటువంటి బడ్జెట్, ఎక్కువగా ఉండే బడ్జెట్ ఏమంటారు? సో దాన్ని లోటు బడ్జెట్ అంటాం. లోటు బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రస్తుత కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్ ఏంటంటే లోటు బడ్జెట్. అంటే ఇక్కడ ఏం తక్కువ ఉన్నాయి? ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ లోటులో వివిధ రకాలు. వీటిపైన క్వశ్చన్లు అడుగుతారండి. వీటిపైన తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. రెవెన్యూ లోటు అంటే ఏంటి? సింపుల్గా ఉంటుంది కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. రెవెన్యూ లోటు అంటే చూడండి, రెవెన్యూ లోటు అంటే ఏంటంటే రెవెన్యూ చేసేటువంటి ఖాతాలోని రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఇక్కడ ఏం చూడండి, సో ఏది ఎక్కువగా ఉంది? రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంటే సో దాన్నే రెవెన్యూ లోటు అంటాం. సింపుల్ ఇక్కడ రెవెన్యూ లోటు. సో రెవెన్యూ లోటు అంటే ఇక్కడ బడ్జెట్ లోటు సంబంధించింది, లేదా దీని ఇంకొక మాటలు చెప్పాలంటే లోటు బడ్జెట్ లాగానే ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రెవెన్యూ లోటు అంటే ఏంటంటే సో రెవెన్యూ రాబడి కంటే ఏమి ఎక్కువ, లోటు ఏది ఎక్కువ ఉంది? లోటు డైరెక్ట్ సరిపోతుంది. అంటే రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఏమి ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాము? రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం మైనస్ సో రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. ఇది సూత్రం అండి. ఇది డెఫినేషన్ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్లో ఉన్నటువంటి మరికొన్ని రకాలు కూడా చూద్దాం. మరి బడ్జెట్లో ఉన్నటువంటి మరికొన్ని రకాలు ఏంటి సార్ అంటే బహుళ బడ్జెట్ అంటే ఏంటి? బహుళ బడ్జెట్ అంటే ఒకటి కంటే ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టడాన్ని దాన్ని ఏమంటారు అంటే బహుళ బడ్జెట్ అంటాం. అంటే ఉదాహరణకు మామూలుగా సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఇట్లా ఇంకా రకరకాల బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలా ప్రవేశపెట్టే దాన్ని బహుళ బడ్జెట్ అంటాం. సో మరి ఇక్కడ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం, భారతదేశంలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రము. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రము. మరి ఇక్కడ అందుకనే బహుళ బడ్జెట్ అంటే ఒకటి కంటే ఎక్కువ. అంటే సాధారణ బడ్జెట్ ఉంది, రైల్వే బడ్జెట్ ఉంది, నెక్స్ట్ ఇంకేమున్నది ఆ రాష్ట్రంలో అంటే సాధారణ బడ్జెట్ ఉంది, ఇక్కడ వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటుందని బహుళ బడ్జెట్ అంటాం. నెక్స్ట్ సంప్రదాయ బడ్జెట్ అంటే ఏంటి? సంప్రదాయ బడ్జెట్ అంటే గత సంవత్సరం ఆధారంగా బడ్జెట్ తయారు చేస్తే గత సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెట్ లెక్కలు చూసుకుంటూ ఆ సంవత్సరం ఆధారంగా మళ్ళీ బడ్జెట్ తయారు చేస్తే దాన్ని సో సంప్రదాయ బడ్జెట్ అంటాం. సంప్రదాయ బడ్జెట్ అంటే ఇక్కడ ఆచార సంప్రదాయాలు సమానంగా పాటించినట్టు, కాబట్టి దీన్ని సంప్రదాయ బడ్జెట్. నెక్స్ట్ శూన్య ఆధారిత బడ్జెట్ అంటాం. శూన్య ఆధారిత బడ్జెట్ ఏంటంటే గత సంవత్సరంలో లెక్కలను జీరో చేస్తారండి. గత సంవత్సరంలో ఉన్నటువంటి లెక్కలను జీరో చేసి లేదా గత సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెట్స్ సంబంధం లేకుండా కొత్తగా తయారు చేస్తే కొత్తగా అంటే లేదా గత సంవత్సరం బడ్జెట్ లెక్కలన్నీ జీరో చేసి కొత్తగా తయారు చేసిన బడ్జెట్ను ఏమంటారు? శూన్య ఆధారిత బడ్జెట్ అంటాం. మరి భారతదేశంలో శూన్య ఆధారిత బడ్జెట్ ఎవరి కాలంలో ప్రవేశపెట్టారంటే రాజీవ్ గాంధీ కాలంలోని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలంలో విపి సింగ్ అప్పుడు ఆర్థిక మంత్రి వాళ్ళంటే విపి సింగ్ ఉన్నారు. ఆర్థిక మంత్రి ఉన్నటువంటి విపి సింగ్ తొలి శూన్య ఆధారిత బడ్జెట్ ప్రవేశపెట్టాడు. తొలి శూన్య ఆధారిత బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి కాల పరిమితి బడ్జెట్ అంటే టైం బేస్డ్ బడ్జెట్ అంటాం. మరి
సో టైం బేస్డ్ బడ్జెట్ ఏంటంటే ఒక సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి ఇలా ఒక కాలాన్ని ఆధారంగా బడ్జెట్ తయారు చేస్తాయి. కాలాన్ని ఆధారంగా చేసుకొని బడ్జెట్ తయారు చేసేదాన్ని కాల పరిమితి లేదా కాల ఆధారిత బడ్జెట్ అంటాం. దీన్ని కాల పరిమితి బడ్జెట్ అంటాం. దీన్ని ఏమంటారంటే కాల పరిమితి బడ్జెట్ అంటాం. అంటే ఇక్కడ ఏమంటారంటే కాలము ఆధారంగా బడ్జెట్ తయారు చేస్తే, కాలము ఆధారంగా బడ్జెట్ తయారు చేస్తుందని కాల పరిమితి బడ్జెట్ అంటాము. సో ఇండియాలో ఒక సంవత్సరం కోసం బడ్జెట్ తయారు చేస్తారు. అంటే ఇండియాలో తయారు చేసేటువంటి బడ్జెట్ అనేది ఒక సంవత్సరాని కోసం తయారు చేస్తారు. దీనికోసం సంవత్సరం కోసం తయారు. అంటే ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి సో మార్చు 31 వరకు ఎలా ఖర్చు చేయాలో నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టేది మాత్రము ఫిబ్రవరి 1st వీక్లో, ఫిబ్రవరి 1వ వారంలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. కానీ ఎప్పటి కోసము? సో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ఏ విధంగా లెక్కలు ఉండాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏవి ఆదాయాలు ఉన్నాయి అనేది చేసుకుంటారు. మరి అమెరికాలో అయితే బడ్జెట్ 2 సంవత్సరాలకు ఒకసారి బడ్జెట్ తయారు చేస్తారండి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 2 yearsకి ఒకసారి. మరి సింగపూర్ దేశంలో అయితే 6 నెలలకు ఒకసారి బడ్జెట్ను తయారు చేస్తారు. 6 నెలలకు ఒకసారి బడ్జెట్ను తయారు చేస్తారు. మరి నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటారు? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఇది తాత్కాలిక బడ్జెట్ అంటారు. దీన్నే తాత్కాలిక బడ్జెట్ అంటారు. అంటే ఇది ముఖ్యంగా ఎన్నికల సమయం ముందు కానీ అదేవిధంగా ఎన్నికల సమయంలో కానీ యుద్ధ సమయంలో కానీ కరువు కాటకాలు వచ్చిన సమయంలో కానీ అంటే ఎన్నికల సమయంలో కానీ యుద్ధ సమయంలో కానీ కరువు కాటకాల సమయంలో కానీ సో ఇలా అంటే తాత్కాలికంగా లేదా ధరలు అధికంగా ఉన్నటువంటి కాలంలో కానీ లేదా రాజకీయ అస్థిరత ఉన్నటువంటి కాలంలో కానీ ఏర్పాటు చేసిన బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారండి. ఏమంటారండి? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది సో కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎట్లాంటి బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటారు. ఈ 6 నెలల తర్వాత మళ్ళీ ఏం చేయాలి? 6 నెలల తర్వాత మరి ఏం చేయాలా? సాధారణ బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టాలి. సాధారణ బడ్జెట్ లేదా 6 నెలల కంటే ముందే కూడా సాధారణ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి. సో కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్గా మనకు ఆల్రెడీ సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి తర్వాత సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సో ఇక్కడ బడ్జెట్లో మనకు ఉన్నటువంటి ఆ లోటు, బడ్జెట్ లోటు అంటే ఏంటి అంటే బడ్జెట్ లోటు వీటి మీద అడిగేటువంటి అవకాశం. అంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉండడం. అంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే బడ్జెట్ లోటు అంటామండి. బడ్జెట్ లోటు అంటాం. ఇక్కడ అంటే బడ్జెట్ లోటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం మైనస్ మొత్తం వ్యయం. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం వ్యయం మైనస్ మొత్తం వ్యయము. అంటే బడ్జెట్ లోడ్ అంటే ఏంటి? మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉండడు. ఏమి ఎక్కువ ఉందో చూడండి. మొత్తం రాబడి కంటే లోటు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి వ్యయాలు ఎక్కువ ఉంటాయి. లోటు అంటే ఏంది? సో వ్యయం ఎక్కువ, డెఫిసిట్ అన్నట్టు. సో బడ్జెట్ డెఫిసిట్ అంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయము ఎక్కువగా ఉండడము, మొత్తం వ్యయం అనేది ఎక్కువగా ఉండడం. లోటు అన్నప్పుడు ఏది ఎక్కువ ఉండాలండి? వ్యయం ఎక్కువైన విషయం గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అలా సింపుల్గా సో ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కోశ లోటు అంటే ఏంటి? కోశ లోటు అంటే బడ్జెట్ లోటు నుంచి, అంటే బడ్జెట్ లోటు అంటే తెలుసు కదా. సో బడ్జెట్ లోటు అంటే ఏంటి తెలుసు మనకు. బడ్జెట్ లోటు అంటే ఏంటి? మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయము ఎక్కువగా ఉండడం. కాబట్టి ఇక్కడ సో బడ్జెట్ లోటు నుంచి అంటే బడ్జెట్ లోటు మరియు రుణాల మొత్తాన్ని ఏమంటారంటే కోశ లోటు. రుణాల మొత్తాన్ని కోశ లోటు అంటాం. అంటే ఇక్కడ బడ్జెట్ లోటు ప్లస్ ఈ రుణాల మొత్తాన్ని కలుపుతా ఈ రెండింటిని ఇలా కలపడం జరుగుతుంది. అంటే కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు మరి కోశ లోటు ఈజ్ ఈక్వల్ చేశారంటే బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు లేదా రుణాల మొత్తం. మార్కెట్ రుణాల మొత్తం ఒకటే కాబట్టి బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. సో ఇది కోశ లోటు యొక్క మనకు చాలా ఎగ్జామ్లలో ఇది అడిగిండు. మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటాడు? సో కోశ లోటును మనకు అక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడుగుతాడు.
మాస్టర్ ఫలం అడుగుతాడు, సరి అని అడుగుతాడు. అంటే కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ ఏంటి మార్కెట్ రుణాలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక లోటు అంటే ఏంటంటే కోశ లోటుకు వడ్డీ చెల్లింపుల మధ్య వ్యత్యాసం అంటే తీసివేయడం అన్నట్టు. అంటే కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసివేయడం లేదా వ్యత్యాసం అంటే తీసివేయడం అని. సో కోశ లోటుకు వడ్డీ చెల్లింపుల మధ్య వ్యత్యాసం ఏమంటే ప్రాథమిక లోటు అంటాం. అంటే ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్లో ఇది అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏమంటాడు ప్రాథమిక లోటు ఎక్కువ డెఫినేషన్ మనం ఏమంటే అట్లా అంటే ఈ క్రింది వాళ్ళలో సరైనది ఏంటి? సో ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్ ఖాతాలు ఎన్ని రకాలు ఉంటుంది? అంటే ప్రధానంగా 3 రకాలు ఉంటాయండి. బడ్జెట్ ఖాతాలు 3 రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకటి ఏంటంటే సాధారణ బడ్జెట్, రెండోది అగంతిక నిధి బడ్జెట్ అంటాము. మూడోది ఏంటంటే ప్రభుత్వ ఖాతా అనేటువంటి 3 రకాల బడ్జెట్లు. సో అగంతిక లేదా మనం చెప్తాం. ఇక్కడ సాధారణ బడ్జెట్ గురించి ఎన్నో అధికారులు అంటారు. ఇక్కడ సాధారణ బడ్జెట్ అనేది ఏంటంటే 263 రాజ్యాంగంలోని 263 అధికారుల ప్రకారము సో ఒక సాధారణ బడ్జెట్ ఉంటుంది. మరి ఈ సాధారణ బడ్జెట్లో ఏమేమి రాస్తారు? ఏ రాబడులు ఎన్ని ఉన్నాయి, రుణాలు ఎన్ని ఉన్నాయి, దీనిలో సో జమ చేస్తారు. అంటే రాబడులు ఎన్ని వచ్చినాయి, రుణాలు ఎన్ని వచ్చినాయి, ఇవన్నింటిని ఎక్కడ జమ చేస్తారు? సో సాధారణ బడ్జెట్లో జమ చేస్తారు. మరి ఇక్కడ సాధారణ బడ్జెట్ని ఎవరు నియంత్రిస్తారంటే పార్లమెంటు నియంత్రిస్తుంది. సాధారణ బడ్జెట్ని ఎవరు నియంత్రిస్తారు? పార్లమెంటు నియంత్రిస్తుంది. సో చెప్పే అధికరణ అంటే సాధారణ బడ్జెట్ గురించి చెప్పే అధికరణ 263 యొక్క నిబంధన 263 నిబంధన. నెక్స్ట్ మరి సో అగంతిక నిధి లేదా అగంతిక బడ్జెట్ అనం నిధి అంటామండి. సో ఇక్కడ అగంతిక నిధిలో ముఖ్యంగా ఎన్నో అధికారం తెలుస్తుంది? 267 అధికరణ ప్రకారము ఏం తెలుస్తుంది? సో అగంతిక నిధి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ అగంతిక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుందంటే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. అంటే అత్యవసర సమయాలలో కానీ, వైపరీత్య సమయంలో కానీ, యుద్ధ సమయంలో కావచ్చు. అంటే ఇలాంటి సమయంలో ఈ యొక్క అగంతిక నిధిని వాడడం జరుగుతుంది. అగంతిక నిధిని ఎప్పుడు వాడతారు? అత్యవసర సమయాలలో, వైపరీత్యాల సమయంలో, యుద్ధ సమయంలో అంటే కరువులు, కాటకాలు, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు సో ఈ అగంతిక నిధిని వాడడం జరుగుతుంది. ఎన్నో అధికరణ? 267 అధికరణ. నెక్స్ట్ ప్రభుత్వ ఖాతా గవర్నమెంట్ అకౌంట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఏమేమి రాస్తారు? ఇందులో ప్రొవిడెంట్ రాస్తారు. చిన్న మొత్తాల పొదుపులు అన్నిటి కూడా ఎలా రాస్తారు? ప్రొవిడెంట్ ప్రభుత్వ ఖాతాలు రాస్తారు. తపాలా బీమా సొమ్ముని ఇందులో ఇందులోనే వేస్తారు. తపాలా యొక్క బీమా సొమ్మును కూడా ఎక్కడ వేస్తారు? ప్రభుత్వ ఖాతాలో వేస్తారు. తపాలా బీమా సొమ్ము మొత్తం కూడా ఎక్కడ వేస్తారండి? ఈ యొక్క ప్రభుత్వ ఖాతాలో వేస్తారు. ఇవి మనకు ఉన్నటువంటి 3 ఖాతాల గురించి మనం 3 బడ్జెట్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ రాబడుల గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది మనలో రెవెన్యూ రాబడులు ఏంటి, మూలధన రాబడులు ఏంటి అన్నాడు, గుర్తించమంటాడు. అంటే సరి అనేది గుర్తించమంటాడు. అంటే రెవెన్యూ రాబడిలు ఏమేమి ఉన్నాయి మనకు? ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నులో ఆదాయ పన్ను, సంపద పన్ను, పరోక్ష పన్నులో జిఎస్టీ. సో వీటి ద్వారా వచ్చేటువంటి ఇవన్నీ కూడా సో రెవెన్యూ రాబడి కింద వస్తుంది. ప్రభుత్వ సంస్థల యొక్క లాభాలు కూడా. నెక్స్ట్ ఫీజులు, పెనాల్టీలు అంటే ఇక్కడ ఎస్టేట్స్ అన్నారు. అంటే ఎస్టేట్స్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ వారసులు లేకుండా సో వారసులు లేకుండా ఒకవేళ ఆస్తి అనేది ఎవరు చేస్తుందంటే ఈ రెవెన్యూ రాబడి కింద వస్తుంది. వారసులు లేకుండా ఉన్నటువంటి ఆస్తి ఎవరికి వస్తుంది ఇక్కడ? సో ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. ఎస్టేట్స్ అంటారు. దీన్ని ఎస్టేట్స్ అంటారు. కాబట్టి రెవెన్యూ రావాలంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ప్రభుత్వ సంస్థ నుంచి లాభాలు, ఫీజులు, పెనాల్టీలు, వారసులు లేకుండా ఉన్నటువంటి ఆస్తి అన్నీ కూడా ఎక్కడికి వస్తాయండి? ఇవి రెవెన్యూ రాబడుల కిందకి వస్తాయి. మరి మూలధన రాబడులు అంటే కొత్త రుణాలు. అంటే కొత్తగా ఎవరికైనా రుణాలు ఇచ్చింది అనుకోండి ప్రభుత్వము, ఆ కొత్త రుణాలు
ప్రభుత్వ ఆస్తులు అమ్మకం చేస్తుంది. అంటే ప్రభుత్వం ఉన్నటువంటి ల్యాండ్ ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కొన్ని భూములను కూడా అమ్మేస్తుంది. అలా అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క అంటే అలా ప్రభుత్వ ఆస్తులు అమ్మకము, ప్రభుత్వ భూముల అమ్మకము మూలధన రాబడులు, ఏ రాబడులు అంటాడు అంటే ప్రభుత్వ భూముల అమ్మకం వల్ల వచ్చేటువంటిది ఏ రాబడులు అంటే మూలధన రాబడులు. అంటే ప్రత్యక్ష పరోక్ష పనుల రాబడుల వల్ల వచ్చే అంటే రాబడిని ఏమంటాడు ఇక్కడ రెవెన్యూ రాబడి అంటారు. ఇక్కడ అడుగుతాడు ప్రత్యక్ష పరోక్ష పనుల ద్వారా వచ్చే రాబడిని కింది విధంగా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? సో రెవెన్యూ రాబడిగా పిలుస్తారు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్ వ్యయాలు. రాబడులు రెండు రకాలుగా ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ బడ్జెట్ వ్యయాలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయని? రెండు రకాలుగా ఉన్నాయి. అంటే ఒకటి రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము. మన ఇక్కడ ముఖ్యంగా రెవెన్యూ వ్యయము అంటే ఏంటి? రెవెన్యూ అంటే రోజువారీ ఖర్చులు. రెవెన్యూ వ్యయంలో ఏముంటాయి? మామూలుగా రోజువారీ ఖర్చులు ఉంటాయి. అంటే పరిపాలన వ్యయాలు. ఇక్కడ చెప్పాలంటే రోజువారీ ఖర్చులు ఇలా అంటే షార్ట్కట్ చెప్పుకుంటే ఏం చెప్తాము? పరిపాలన వ్యయాలు. ఉద్యోగుల యొక్క జీతాలన్నీ కూడా సో రెవెన్యూ వ్యయంగా వస్తాయి. పెన్షన్లు, సంక్షేమ పథకాలకు వడ్డీ చెల్లింపుల యొక్క వ్యయాలు, కూడా దేనిలో వస్తాయండి? ఇవన్నీ కూడా సో రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి. అంటే రోజువారీ ఖర్చులు, పరిపాలన వ్యయాలు, ఉద్యోగుల జీతాలు దేని కిందకి వస్తాయి? రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి. అదేవిధంగా ప్రాజెక్టులపై చేసేటువంటి ఖర్చులు, పరిశ్రమల యొక్క నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణము, కొత్త నూతనటువంటి పరిశ్రమలు కానీ నూతన విధానంలో చెప్పేటువంటి కొత్త ప్రాజెక్టులు అన్నీ కూడా మూలధన వ్యయం కిందకి రావడం జరుగుతుంది. ఇది అంటే బడ్జెట్లో ఉన్నటువంటి వ్యయాలు రకాల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మా బడ్జెట్లో ఉన్నటువంటి అప్డేట్గా ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి? సో వాస్తవానికి రైల్వే బడ్జెట్ను మళ్ళీ అంటే సాధారణ బడ్జెట్ని ఎప్పుడు మళ్ళీ విడదీస్తారు. ఇది సో మోస్ట్ ఇంపార్టెంట్. 2017-18లో అంటే 2016 వరకే ఈ యొక్క సాధారణ బడ్జెట్ ఉంది. 2016 వరకే సాధారణ బడ్జెట్ ఉంది. అంటే 2017-18లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు ఇంతకన్నా ముందు సో వేరువేరుగా ఉండేటి అంటే ఎలా ఉండేది? అప్పుడు 2016 వరకు రైల్వే బడ్జెట్ ఉండే, సాధారణ బడ్జెట్ ఉండే. మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో ఏం చేశారు? ఇక్కడ విలీనం చేశారు. ఎప్పుడు చేశారు? చాలా ఇంపార్టెంట్. 2017-18 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. అంతకన్నా ముందు ఇక్కడ రైల్వే బడ్జెట్ సాధారణ వేరే ఉండే, సాధారణ బడ్జెట్ వేరుగా ఉండేది. మరి ఇక్కడ అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ 2017-18లో ప్రణాళిక మరియు ప్రణాళికేతర వ్యయము వర్గీకరణ కూడా రద్దు చేశారు. అంటే 2017-18లో కూడా ప్రణాళికల వ్యయాలు ఉంటాయి. ఆ వ్యయాల యొక్క వర్గీకరణ కూడా ఏ సంవత్సరం రద్దు చేశారంటే 2017-18లో. ఇంకొక విషయం ఏంటంటే 2017-18 నుంచి ఏం చేస్తారు ఇక్కడ? సో ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఏం చేస్తున్నారు? బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ మూడు అంశాలు చూడండి. 2017-18లో రైల్వే బడ్జెట్ను అంటే సాధారణ బడ్జెట్లో కలిపేశారు. నెక్స్ట్ 2017-18లో ప్రణాళిక వ్యయాలని వర్గీకరణ రద్దు చేస్తారు. ఇక్కడ ఇంకొంచెం చేస్తారు. 2017-18 నుంచి ఏం చేస్తారంటే అంటే అంతకంటే ముందు ఎలా ఉండేది? ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రవేశపెట్టడం అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇండియాలో మొదటి కాగిత రహిత బడ్జెట్. భారతదేశంలో కాగిత రహిత బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే తొలి కాగిత రహిత బడ్జెట్ ఎప్పుడు అంటే 2021-22 అండి. 2021-22 సంవత్సరంలో తొలి కాగిత రహిత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? నిర్మలా సీతారామన్. దీన్నే తొలి డిజిటల్ బడ్జెట్ అంటారు. సో భారతదేశంలో తొలి డిజిటల్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2020-21 సంవత్సరంలో అంటే 21-22 సంవత్సరంలో తొలి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇక్కడ తొలి ట్యాబ్ బడ్జెట్ అంటాం. అంటే తొలి ట్యాబ్ ఇంకేం చెప్తారంటే ట్యాబ్. సో తొలి ట్యాబ్ బడ్జెట్ ఎప్పుడు సార్ అంటే ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు? 2021-22 సంవత్సరంలో. సో అదేవిధంగా సో 2010 ఇక్కడ ఇంకో విషయం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము. 2016 చివరి వరకు ఫిబ్రవరి చివరి వారంలోని 2017-18 నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడ చెప్పుకున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలోని ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం మొదలు పెడతా ఉన్నారు. ఓకేనా? ఇది మన బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు. ఇక్కడ నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. ఈ రెవెన్యూ ప్రభుత్వ ఖాతాల మీద, నెక్స్ట్
అదేవిధంగా ఈ ప్రాథమిక లోటు మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారండి. కోశ లోటు, ప్రాథమిక లోటు బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని అసలు అంటే కోశ లోటు అంటే ఏంటి, బడ్జెట్ లోటు రుణాల మొత్తాన్ని ఏమంటారు ఇక్కడ అంటే రెండింటిని కలుపుతున్నాం, అంటే బడ్జెట్ లోటు ప్లస్ రుణాల మొత్తాన్ని కలిపితే వచ్చేదే కోశ లోటు. సో అవి గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్ లోటు అంటే ఏం లేదు, అంటే చూడండి లోటు అన్నప్పుడు వ్యయం అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయము ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు బడ్జెట్ లోటు అంటారు. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్లో ఇవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో ఈ వీడియోస్ ముందు కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.